Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, NITs, IITs, IIITs, GFTs సిరీస్ అనేది రన్ అవుతానే ఉంటుంది. మీరు చేయవలసిందల్లా మీకు వస్తున్నటువంటి ర్యాంక్ ఆధారంగా లేకపోతే మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆధారంగా ర్యాంక్ ఉంది ఏంది, మరి ఈ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి, మన ర్యాంక్‌కి వస్తుందా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇంజినీరింగ్ బ్రాంచెస్ ఉన్నటువంటి ఎన్ఐటి కురుక్షేత్ర అనమాట. ఈ కురుక్షేత్ర ఎక్కడుంది? ఏంటి? అన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే సో, ఇప్పటి వరకు మనం చాలా ఎన్ఐటీస్ గురించి డిస్కస్ చేశాం. దాదాపు 9 ఎన్ఐటీస్ గురించి డిస్కస్ చేశాము. ఇది 10థ్ ఎన్ఐటీ. మొత్తం 32 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఈ 32 ఎన్ఐటీకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ వస్తాయన్నమాట. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏంటి, ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను. వీడియోని చూసి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా అక్కడ సీట్ వస్తుందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఎన్ఐటీస్ యొక్క వివరాలన్నమాట. సో ఇక్కడ ఎన్ఐటి కురుక్షేత్రం అనేది దాదాపు ఢిల్లీ అవతల మనకి ఉందన్నమాట. హర్యానాలో ఉంది. సో ఈ ఎన్ఐటీలో ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ వివరాలు, టోటల్‌గా కాలేజ్ ఫీజ్ ఎంతుంది, ట్యూషన్ ఫీజ్ ఎంతుంటుంది అవన్నీ తెలుసుకుందాం. దాంతోపాటు జోసా కౌన్సెలింగ్ యొక్క కట్ ఆఫ్ అనమాట. అంటే లాస్ట్ రౌండ్ ఉంటుంది కదా! సిక్స్త్ రౌండ్, దాని యొక్క కట్ ఆఫ్ ఏంటి? సో అదేవిధంగా ఇక్కడ ప్లేస్మెంట్ బ్రాంచ్ వైస్‌గా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? యావరేజ్ ప్యాకేజ్ ఎంతుంది? హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతుంది? అండ్ ప్లేస్మెంట్స్‌లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది అన్నీ డిస్కస్ చేద్దాం. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియో లెంతీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికతోని వీడియోని పూర్తిగా చూడండి. అండ్ మనం ఎన్ఐటి కురుక్షేత్ర గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే 25లో 24లో పెద్ద చేంజ్ ఏం కాలేదు. అంటే బాగానే మెయింటైన్ చేస్తుంది అనుకోవచ్చు. మీకు ముందుగా చెప్పాను కదా, హర్యానాలో ఉంది. 1963లో ఇది ఎన్ఐటి కురుక్షేత్ర వచ్చిందనమాట. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి 102 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఏదైతే మనకి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి 183 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కురుక్షేత్ర జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందనమాట. సో మీరు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, నోయిడా ఇవన్నీ అక్కడే ఉంటాయన్నమాట. మీరెక్కడో దూరంగా అనుకోవద్దు. దాదాపు ఢిల్లీ పక్కనే అని చెప్పుకోవచ్చు మనం దీన్ని. ఓకేనా? అండ్ కమింగ్ టు ఇక మన ఛానల్ గురించి చెప్పుకున్నట్లయితే జోసా కౌన్సెలింగే కాకుండా, అంటే జేఈఈ మెయిన్స్, జోసా కౌన్సెలింగ్, సీసాబే కాకుండా ఇతర యూనివర్సిటీస్ గురించి మీకు తెలియని విషయాలు తెలియజెప్పటము, అదేవిధంగా మీకు కౌన్సెలింగ్ గైడెన్స్ అనమాట. మీకున్నటువంటి ఆప్షన్స్‌లో ఎటువంటి ఆప్షన్స్, ఏది బెటర్ ఏంటనేది కొంత మీకు కన్‌ఫ్యూజన్ ఉన్నట్లయితే మన యొక్క మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీ యొక్క కన్‌ఫ్యూజన్‌ని, కాలేజ్ సెలక్షన్స్‌ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే ఈ నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన తర్వాత అమౌంట్ పే చేసి మన యొక్క గైడెన్స్ తీసుకోవచ్చు. సో అన్నెసరీగా కాల్ చేసి ఇంట్రెస్ట్ లేకున్నట్లయితే, మనీ పే చేయలేకున్నట్లయితే మీ టైం వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా ఇంకోటేందంటే ఈ రోజున పిల్లల యొక్క స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వారు ఎటువంటి కెరియర్‌ని ఎంచుకోవాలి, వాళ్ళు ఎంచుకున్న కెరియర్‌లో రేపు లైఫ్ ఎలా ఉంటుంది, ఏందనేది మొత్తం కూడా స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. మరి 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి సార్ మీరు అనుకోవచ్చు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇట్లా వీరికి ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఇప్పుడు చదువుతున్నటువంటి మార్క్స్ వస్తున్నటువంటి మార్క్స్ కరెక్టేనా కాదా, రేపు వీళ్ళని ఐఐటీ ఫౌండేషన్‌లో ఉంచాలా, తీసేయాలా, మంచి స్టూడెంట్ అయితే కంటిన్యూ చేయాలా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు మీ ఇంటి వద్దనే ఉండి ఆన్‌లైన్‌లో నాకు ఒక 1 అవర్ టైం ఇచ్చినట్లయితే, సో మీ యొక్క బాబు గాని, పాప గాని వారికి సంబంధించిన స్కిల్స్ అనేది చెప్పి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెంట్రల్ సిలబస్‌లో చదువుతున్న పిల్లలకైతే మ్యాథ్స్ అసలకే రావట్లేదు. అండ్ వాళ్ళు వచ్చేసరికల్లా మళ్ళీ 10థ్ క్లాస్ తర్వాత స్టేటా, సీబీఎస్‌ఆ అనేటువంటి అన్ని డౌట్స్ కూడా ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు క్లారిఫై అయిపోతే, నేను మీకు టైమ్ ఇస్తాను. ఎగ్జామ్ రాసే ముందు, ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పిల్లల గురించి మీకు అన్నీ చాలా క్లియర్‌గా చెప్తాను కాబట్టి 8థ్ క్లాస్ చదువుతూ అండ్ ఐఐటీ ఫౌండేషన్‌లో ఉన్నా లేకున్నా ఇయర్ 10థ్ క్లాస్ కంప్లీట్ కాకపోతే, ఇంటర్మీడియేట్ కంప్లీట్ కాకపోతే స్టూడెంట్స్ అందరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసేటువంటి స్కిల్ టెస్ట్ అనమాట. ఎక్యురసీ ఆఫ్ ది రిపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ట్రై చేస్తారని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్‌లో ఫస్ట్ సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ అనమాట. అండ్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ అదర్ స్టేట్ కట్ ఆఫ్. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ హర్యానాకి అదర్ స్టేటే కాబట్టి కేవలం అదర్ స్టేట్ ర్యాంకే చూపిస్తున్నాను. అది క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఇక్కడ మీకు
స్టార్టింగ్ ర్యాంక్ ఉంటుంది, ఓపెనింగ్ ర్యాంక్ ఉంటుంది, క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది. నేను ఓన్లీ క్లోజింగ్ ర్యాంక్ చూపిస్తున్నాను. ఇక్కడ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి ఓపెన్ ర్యాంక్ అనమాట. మిగతా వాళ్ళందరివి కూడా వాళ్ళ యొక్క కేటగిరీ ర్యాంక్స్. ఓపెన్ వాళ్ళకి ఒకటే ర్యాంక్ ఉంటుంది. బట్ కేటగిరీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రము ఓపెన్ ర్యాంక్ అంటే సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. ఇవన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్. ఓపెన్ కేటగిరీకి తప్ప మిగతా వాళ్ళని కూడా కేటగిరీ ర్యాంక్స్. లాస్ట్ రౌండ్ జోసా లాస్ట్ రౌండ్ 6th రౌండ్ యొక్క సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కాబట్టి అవి మీరు చూసుకోండి. ఇది సివిల్ ఇంజినీరింగ్ కట్ ఆఫ్ మీకు వస్తుందా లేదా చెక్ చేసుకోండి. సివిల్ ఇంజినీరింగ్ తర్వాత తీసుకున్నట్లయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇక్కడ చూడండి మీరు 9,000 వస్తే తప్ప ఇక్కడ మీకు ఓపెన్ కేటగిరీ వచ్చే ఛాన్స్ లేదు. గర్ల్స్‌కి అయితే 60,000 డబల్ అనమాట. కాబట్టి అమ్మాయిలకి చాలా మంచి ఛాన్స్. చాలా జాగ్రత్తగా చదువుకోండి. అండ్ వేరియస్ కేటగిరీకి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంకు 6th రౌండ్ జోసర్ ర్యాంక్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 4 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రాము. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా కేటగిరీ వైజ్‌గా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది చూసుకోండి. కంప్యూటర్ సైన్స్ తర్వాత మనం బ్రాంచ్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనమాట. సో ది బెస్ట్ బ్రాంచ్ అండి. ఇప్పుడు దీని టైం స్టార్ట్ అయింది. మీకు చాలా వీడియోస్‌లో చెప్తున్నాను మీకు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మీరు తక్కువ అంచనా వేయకండి. మీరు ఏ కాలేజ్‌లో చదివినా లైఫ్ ఇచ్చేటువంటి బ్రాంచ్ అనమాట ఇది. మంచి స్టూడెంట్ అయితే. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు అండ్ సెమీ కండక్టర్స్ ఈసీకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అన్ని ఏరియాస్‌లో ఎలక్ట్రికల్‌కి ఎలిజిబిలిటీ ఉంటదనమాట. వీళ్ళకొక్కళ్ళకే ప్రతి ఫీల్డ్‌లోకి ఎలిజిబిలిటీ ఉంటది. సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటే సీఎస్‌సి వైపు వెళ్ళొచ్చు. కొంత ఈసీకి సంబంధించినటువంటి వీఎల్ఎస్ ఎంబెడెడ్ సిస్టమ్ వీళ్ళు చదువుతారు. అండ్ మెకానికల్‌కి సంబంధించినటువంటి వెహికల్స్‌లో వీళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్. కాబట్టి వాటికి సంబంధించినటువంటి డిజైన్ కోర్సెస్, డొమైన్ నాలెడ్జ్ బాగా తెచ్చుకున్నట్లయితే ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనేది ఎవర్‌గ్రీన్ బ్రాంచ్ ఇది. ఇప్పుడు దీనికి ఎక్కువ ప్రైవేట్ సెక్టార్‌లో కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్స్‌కే పేరున్నటువంటి ఎలక్ట్రికల్ బ్రాంచ్ కాస్త ప్రైవేట్ సెక్టార్‌లో కూడా ఆర్ఈఎస్, ఈవీస్, సెమీ కండక్టర్స్ ఇట్లా మొత్తం వాటిలో వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఏమాత్రం మీరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తాయో రావో భయం ఉన్నట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్‌కి వైపు మీరు ఎటువంటి సందేహం లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇది నా హామీ. నేను గత 4 సంవత్సరాలుగా చెప్తున్నాను. ఈ ఇయర్ ఈ బ్రాంచ్ చదివినటువంటి బిలో యావరేజ్ స్టూడెంట్స్ మంచిగా చెన్నైలో, బెంగుళూరులో ప్లేస్‌మెంట్ అయ్యారు తప్ప సీఎస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనమాట. కాబట్టి కొంత మీరు డొమైన్ నాలెడ్జ్ నేర్చుకొని కొన్ని సాఫ్ట్‌వేర్స్ నేర్చుకున్నట్లయితే ఎప్పుడు కూడా మీకు ఆదుకునేటువంటి బ్రాంచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్. ఇది కూడా సేమ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 2 కూడా అది ఎలక్ట్రికల్ అన్నయ్య అయితే వీడు తమ్ముడు అనమాట. ఓకే. లేకపోతే అది అక్క అయితే ఇది చెల్లి అనమాట. సమ్మక్క సారక్క టైప్. మంచి బ్రాంచ్ అనమాట ఇవన్నీ కూడా. ఈ ఈసీ ట్రిపుల్ ఈ చూసుకోండి కట్ ఆఫ్. ఓకే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఐఓటీ. ఇది ఐఓటీ అనేది యాక్చువల్‌గా ఎలక్ట్రానిక్స్ ఇది. ఇక మనోళ్ళు సీఎస్‌సి అండ్ ఐఓటీ అని పెట్టేస్తున్నారు. మా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తొక్కేస్తున్నారు అనమాట వీళ్ళందరూ కూడా. బట్ మా టైం వచ్చేసింది. ఓకేనా. ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ ఇది కూడా మీకు ఎలక్ట్రానిక్స్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ 2 ఉంటాయి. కాకపోతే మిమ్మల్ని అందరిని కూడా అట్లా చేసేస్తున్నారని చెప్తున్నా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట. ఇది కూడా వండర్‌ఫుల్ బ్రాంచ్. మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇది కొన్ని కాలేజ్‌లో అండర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కొన్ని కాలేజ్‌లో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వైపు ఉంటుందనమాట. ఇదేంటంటే రేపు మీరు ఏఐలో కావచ్చు, డేటా సైన్స్‌లో కావచ్చు ఎటన్నా వెళ్ళొచ్చనమాట. కోర్ సీఎస్‌సి తర్వాత అలాంటిది ఇది ఒక కోర్ సీఎస్‌సి అనుకోవచ్చు. ఇవి మీ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఓకే. ఇది మెకానికల్ ఇంజినీరింగ్ అండి. కొంత వెహికల్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు ఇటువైపు వెళ్ళొచ్చు. తర్వాత జర్మనీ వెళ్ళు లేకపోతే కొన్ని సాఫ్ట్‌వేర్స్ వీళ్ళే కూడా ఉంటాయి. ఆటోకాడ్ లాంటివి అవి బాగా గ్రిప్ తెచ్చుకొని డొమైన్ నాలెడ్జ్ తెచ్చుకున్నట్లయితే ఎవరిగ్రీన్ బ్రాంచే అండి. బట్ ఇలాంటి కాలేజ్ చదివితే మంచిది అన్నమాట మీకు. నెక్స్ట్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. చాలామంది అడుగుతున్నారు. సార్ మాకు రోబోటిక్స్ కావాలి సార్ ఏ కాలేజ్‌లో ఉందని చెప్పేసి. ఇట్లా వచ్చినప్పుడు నెంబర్ నోట్ చేసుకోవాలి మీరు. సంబంధించిన కట్ ఆఫ్ ఏందని చూసుకొని మీరు మంచిగా పెట్టేసుకోవాలన్నమాట. అందుకనే మీకు ప్రతి ఎన్ఐటీ, జేఎఫ్టీఎస్ అన్నిటి గురించి చెప్తున్నాను. అయినా మీరు లైక్ చేయట్లేదు. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ. సీఎస్ఈలో ఎట్లయితే స్పెషలైజేషన్స్‌లో ఈసీలో కూడా స్పెషలైజేషన్స్ వచ్చాయన్నమాట. ఇందులో మనకి వీఎల్ఎస్ అనేది టాప్‌లో ఉంది. ఈసీ రాకున్నట్లయితే ఈ బ్రాంచ్ కూడా తీసుకోండి. ఒకవేళ మీకు ఈసీ ఇంట్రెస్ట్ ఉంది, రాలేదు ఇది తీసుకోండి. వచ్చిన నష్టం అయితే మీకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి 3 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి ఏఐలో ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఏఐ తీసుకోవాలంటే వాడు ర్యాంకర్ అయి ఉండాలి. నార్మల్ డబ్బా కాలేజీల్లో, నార్మల్ కాలేజీలో ఏఐ చదివితే ఉత్తదే అది. ఉత్త డిగ్రీ చేతికొస్తది తప్ప ఉద్యోగం రాదు. అదేవిధంగా రెండోది మనకి
ఈ సస్టైనబుల్ ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ తెలుసు కదా మీకు ఎన్ని గొడవలు జరుగుతా ఉన్నాయి. ఎనర్జీస్ పెట్రోలియం ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అర్థమైందా? రిన్యూవబుల్ ఎనర్జీ వీటన్నిటికి లైఫ్ రాబోతా ఉందన్నమాట. ఇవి లేకపోతే లేదు. కాబట్టి ఈ సస్టైనబుల్ ఎనర్జీ లాంటి బ్రాంచెస్‌లో కూడా మంచి ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. తెలియకున్నట్లయితే తెలుసుకొని తీసుకోండి. చదువుకొని కొంత మీకు ఇది కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అన్నీ మిక్స్‌డే ఉంటదన్నమాట. మంచి బ్రాంచ్. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాయి ఆ బ్రాంచ్‌ని. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ కొంత ఇది మెకానికల్ సబ్ బ్రాంచ్ అనుకోవచ్చు. ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కురుక్షేత్రం అందుకే ఫేమస్ అండి. ఇక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఈసీఈలో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐటీ ఉంది. రోబోటిక్స్ ఉంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్తా ఉంటారన్నమాట. మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓకేనా? సో, ఇది మీకు రోబోటిక్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చూసారా? ఇప్పుడే చెప్పాను లేదు ఇంకొక స్పెషలైజేషన్‌తో ముందుకొచ్చేసానన్నమాట. ఇది కూడా మంచి బ్రాంచ్ తీసుకోండి. మీరు భయపడకండి. ఎవరైతే ఎన్ఐటీస్, ఐఐటీస్, టాప్ ట్రిపుల్ ఐటీస్ టార్గెట్ చేసుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళకి ప్లేస్‌మెంట్ ఢోకా అయితే ఉండదు. కాకపోతే కొంచెం ఛాలెంజింగ్ ఉంటది. కొంత మీరు ఎప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలన్నమాట. మీరు బయట నార్మల్ కాలేజ్‌లో అంటే నేను మిమ్మల్ని ప్రిఫర్ చేయను ఈ బ్రాంచ్‌ని. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో, ఇప్పుడు ఏఐ టైంలో బట్ టాప్ కాలేజ్‌లో అయితే మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఆర్కిటెక్చర్ అనమాట. ఎవరైనా రాసినట్లయితే పేపర్ బి ఇది కూడా చూసుకోండి. ఆర్కిటెక్చర్ తర్వాత మనం తీసుకున్నట్లయితే సివిల్ ఇంజినీరింగ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. దానికి సంబంధించిన కట్ ఆఫ్. ఇక్కడ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. సివిల్ తర్వాత మీకు కంప్యూటర్ సైన్స్‌లో కూడా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఉంది. ఒకవేళ 4 ఇయర్స్ ఇక రాదనుకున్నప్పుడు ఈ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ తీసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్‌లో కూడా మీకు మాస్టర్ ఉందన్నమాట. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. ఎలక్ట్రానిక్స్‌లో కూడా ఉంటది. ఎలక్ట్రికల్‌లో ఉందంటే. మెకానికల్ ఇంజినీరింగ్‌లో కూడా 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా కేటగరీ వైస్‌గా చూసుకోండి. నెక్స్ట్ మనకి తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ చెప్పా కదా! ఎలక్ట్రానిక్స్‌లో కూడా మీకు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయితే ఉంది. అది చూసుకోండి. నెక్స్ట్ గనుక మనం తీసుకున్నట్లయితే ఫీస్ స్ట్రక్చర్ అనమాట. ఫీస్ స్ట్రక్చర్ అనేది దాదాపు అన్ని ఎన్ఐటీల్లో కామన్‌గా ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్‌లో అయితే కొంత అమౌంట్ ఎక్స్‌ట్రా పెట్టాల్సి ఉంటుంది. వన్ టైమ్ ఫీజ్ అనేది ఇక్కడ మీకు ఒక దాదాపు ఒక 20,000 వరకు మీకు ఎక్కువ పడుతుందనమాట. నార్మల్‌గా మీకు 75,000-8,000 ఉంటుంది ట్యూషన్ ఫీజు. హాస్టల్ ఫీజ్ అనేది మీకు ఒక 45 ప్లస్ ఉంటుందనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అండ్ ఈడబ్ల్యూఎస్ 1,00,000 బిలో ఉన్న వాళ్ళకైతే ట్యూషన్ ఫీజ్ అయితే ఉండదు. అండ్ 1,00,000-5,00,000 ఉన్న వాళ్ళకైతే 2/3 ఫీజ్ అనేది ఉంటుందనమాట. ఎస్సీ, ఎస్టీ పిల్లలు వాళ్ళ ఎంప్లాయీస్ అయినా గానీ వాళ్ళు ఓన్లీ ట్యూషన్ ఫీజ్ ఉండదు. మిగతా ఫీజెస్ కట్టుకోవాలి హాస్టల్ ఫీజ్ ఒకటి. ఇక ప్లేస్‌మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మన సివిల్ ఇంజినీరింగ్‌లో అయితే 116కి ఎలిజిబిలిటీ వస్తే 74 మంది ప్లేస్ అయ్యారు. అండ్ ఇది నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గురించి అయితే 123కి 85 ప్లేస్ అయ్యారనమాట. ఇది సిఓఈ బ్రాంచ్ ఉంది. చూద్దాం ఇది. 78కి 61 అయ్యారు. ఈసీఈ అయితే 132కి ఎలిజిబిలిటీ వస్తే 94 అయ్యారు. ఐటీ అయితే 108కి 94 అయ్యారు. మెకానికల్‌కి అయితే 150కి 129 అయ్యారనమాట. కొంత మంచిదే అనుకోవచ్చు. ప్రొడక్షన్ తీసుకున్నట్లయితే 78కి 53. ఈ సిఓఈ అంటే కంప్యూటర్ సైన్సే ఇది. ఇక్కడ కూడా మనకి 78కి 61 అయ్యారనమాట. మనం పర్సెంటేజ్ వైస్ చూద్దాం. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే సివిల్ ఇంజినీరింగ్‌లో 63%, కంప్యూటర్ సైన్స్‌లో 78%, ఎలక్ట్రికల్‌లో 69, ఎలక్ట్రానిక్స్‌లో 71, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 87, మెకానికల్ 86 అనమాట. అంటే ఐటీ, సీఎస్ఈ అంత మంచి ఉంది. ఓవరాల్‌గా ఈ కాలేజ్‌లో 75% అనమాట. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్ గురించి మాట్లాడితే ముందు మనం మీడియం ప్యాకేజ్ చూద్దాము. మీడియం ప్యాకేజ్ అయితే సీఎస్ఈలో 11,00,000 ఉంది. ఈసీలో 10,00,000 ఉంది. ఐటీలో 12,00,000 ఉంది. అదేందో నార్మల్‌గా మనోళ్ళు ఐటీ అంటే తీసుకోరు. కానీ ఇక్కడ ఐటీలో ఎక్కువ ఉంది చూసుకోండి. అదేవిధంగా మెకానికల్ ప్రొడక్షన్‌లో 7,00,000 ఉంది. ఎలక్ట్రికల్‌లో 8.7 ఉందనమాట. ఇది మీడియం ప్యాకేజ్. మాక్సిమం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే సీఎస్ఈలోనే ఉంది. 64,00,000 ఉంది. సివిల్‌లో 26,00,000, ఎలక్ట్రికల్‌లో 36,00,000, ఈసీలో 51,00,000, ఐటీలో 51,00,000, ప్రొడక్షన్ మెకానికల్‌లో 17,00,000 వరకు ఉందనమాట. ఓకే. ఇవన్నీ కూడా కంపెనీస్ అనమాట. అంటే మన ఎన్ఐటీ కురుక్షేత్రాన్ని విజిట్ చేసినటువంటి కంపెనీస్ ఒకసారి మీరు చూసుకోండి. అన్ని కంపెనీస్ అనేవి వస్తున్నాయి. సో, ఇవన్నీ కూడా చాలా కంపెనీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. దీని తర్వాత ఇక చెప్పుకోవడానికి ఏమి లేదు. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ లైక్ అండ్ కామెంట్ అనమాట. ఏమైనా ఉన్నట్లయితే కింద లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇది మన ఫోన్ నంబరు. ఈ ఫోన్ నంబర్‌కి
మీరు మెసేజ్ పెట్టి మన యొక్క మెంటర్‌షిప్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఇవే కాకుండా జోసా అండ్ సీసాబే కాకుండా రిమైనింగ్ యూనివర్సిటీస్ యొక్క ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క గైడెన్స్, అదేవిధంగా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క గైడెన్స్ కూడా మీరు నా నుంచి తీసుకోవచ్చు. ఇది పెయిడ్ మెంటర్‌షిప్ ద్వారా అనమాట. కొంత అమౌంట్ గనక మీరు పే చేసినట్లయితే ఆ వాట్సాప్ నంబర్‌కి నెసరీగా మీరు మెసేజ్ పెట్టకండి. ఒకవేళ మీకు పెయిడ్ మెంటర్‌షిప్ చేయగలిగేటువంటి ఉన్నట్లయితేనే మీరు ఒకసారి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోండి. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.